ఎలక్షన్ కూడా వచ్చింది, ఈసారి నువ్వే నిల్చోవాలి. ఆల్రెడీ నిల్సోనే ఉన్నాగా, మళ్ళీ నిల్సో అంటావు. సరేనే, కాంప్రమైజ్ ఇప్పుడే అవుతా. ఒకసారి నువ్వు కాంప్రమైజ్ స్పెల్లింగ్ చెప్పే. కాంప్రమైజ్ స్పెల్లింగా నాకు రాదు కానీ డ్రాప్గా డిఆర్ఓపి డ్రాప్, డిఆర్ఓపి డ్రాప్ కా ఇంకేందిగా. గెలిచేదాకా మనం దండం పెట్టాలి, గెలిచిన తర్వాత వాళ్ళతో మనం దండం పెట్టించుకోవాలి. పెద్ద ప్లానింగే. రిజర్వేషన్ నిన్నింటికి పంపిస్తాంది అంటే రిజర్వేషన్ మారినే పొద్దుగా చూసుకోలేదా? ఈసారి మారనే అవుతాడు. ఖతం, బాయ్ బాయ్. ఆడోళ్ళకు మొగోళ్ళకి ఏమైనా వంచాలే. సరేనే మరి, మేము ఈ పండగ చేసిన గారెలున్నో కారపూసలు ఉన్నాయి, మేము తింటే ఎంత కొడతలేవు, మనిషికి 4 అవే వంచుదాం. ఎలక్షన్ కూడా వచ్చిందిగా. సింధు, సింధు, ఏం చెప్పు. ఇగో ఎలక్షన్ కూడా వచ్చింది, ఈసారి నువ్వే నిల్చోవాలి. ఆల్రెడీ నిల్సోనే ఉన్నాగా, మళ్ళీ నిల్సో అంటావు. ఓ గాయదానా, నిల్చుండంటే ఆ నిల్చుండు కాదు, పోటీ చేయాలి నువ్వు. నీ యొక్క పోటీ చేసుడా, పోటీ చేసుడే నాకు మస్తు ఎరక. రమ్మను, గుద్దుకోకనే చంపుతా. నీ అవ్వ పోటీ చేసిన అంటే సన్నుకుండు గుద్దుకుండు కాదే. పోయినసారి సర్పంచ్ ఎలక్షన్స్ లో నేను నిల్చొని గెలవలేదా, అట్లా నువ్వే ఈసారి. గా సర్పంచ్ ఎలక్షన్లకి ఎక్కడన్నా ఆడవాళ్ళు పోటీ చేస్తారా? ఇంట్లో మొగోని ఉండనే ఉంటివి, మొగోనివి పోటీ చేయాలి, గీ ఆడది చేస్తుందా? ఓ పిసానా, ఈసారి రిజర్వేషన్ ఫీమేల్ వచ్చిందే. అవు ఇంకేంది, ఫీమేల్ వచ్చిందేమో, నువ్వు నిల్సో. ఫీమేల్ అంటే మొగోళ్ళేగా. అవుతాదానా, ఫీమేల్ అంటే మొగోళ్ళు ఎట్లయితారే, మేల్ అంటే మొగోళ్ళు అవుతారు కానీ. నాకు కాదు పిసా, నీకు పిసా. మేల్ అంటే ఎం, మహిళ అని అర్థం. నీ ముఖం ఎం అంటే మహిళ కాదే, మరి ఎం అంటే మొగోడు కూడా అనొచ్చుగా. నీ కాంతిరి ముఖం చెప్పు. ఫీమేల్ అంటేనేమో ఆడిది, మేల్ అంటేనేమో మొగోడు, అర్థమైందా? అంటే ఇప్పుడు నేను సర్పంచ్ గా పోటీ చేయాలి, గంతే కదా? నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలి గంతే. ఎందుకంటే లాస్ట్ 2-3 టైమ్స్ మనం వేసినాం, ఈసారి కూడా మనం వేయాలి. మహిళ వచ్చినా కానీ విడిచిపెట్టేది లేదు. అందుకే నా స్థానం నువ్వు పోటీ చేయి. ఏత్తగా నేను మరి నాకు దాని గురించి ఏం తెలియదు కానీ ఎట్లా? నీకు గవ్వని ఎందుకే, మీ దాన్ని నేను చూసుకుంటా కానీ నువ్వు జస్ట్ బ్యానర్ కోసం ఇంకొక ఇట్లా ఫోటో దిగు. అంటే ఇప్పుడు ఇట్లా పెడితే ఓట్లు ఎత్తారా? గంతేనే. గెలిచేదాకా మనం దండం పెట్టాలి, గెలిచిన తర్వాత వాళ్ళతో మనం దండం పెట్టించుకోవాలి. పెద్ద ప్లానింగే. ఏమో గాని ఈ రాజకీయాలు ఏందో ఏమో నాకైతే ఏం అర్థమైతలే. నీకు అర్థమైనా కాకపోయినా కానీ నేను చెప్పినట్టు చేయి గంతే. సరే. ఇగో మీ జాని జబ్బా దీపు ఉన్నదిగా, దాన్ని రమ్మాను. మనం ఎట్లా పోటీ చేయాలి, ఏం చేయాలనేది ప్లాన్ చేద్దాం. అది అత్తదో రాదో, పోయినసారి దాన్ని వార్డు నెంబర్ గా గెలిపిస్తే నేను గెలిచినాక అని అన్నావు, ఆయన దాన్ని గెలిపియలే. అది ఇప్పుడు అత్తదో రాదో మనసులో పెట్టుకొని. నువ్వు రమ్మానే, నేను దానికి సపరేట్ ప్లాన్ చేసినా కానీ నువ్వు ఫస్ట్ అయితే దాన్ని రమ్మాను, వచ్చినాక నేను మాట్లాడతా మీతో అంతా. సరే, ఫోన్ చేసి రమ్మంట. ఆగు తమ్ముడు, మరి సరే మనం గెలిచినానంటావా? అరే అన్న, గెలిచినందే గెలుచుడు, పక్క నువ్వే గెలుతానవే. గదే గదే, ఈసారి మనమే గెలవాలి. గెలవకపోతే మరి ఇచ్చేది పోతుంది. మనం బాగా పైసలు పెట్టినాం. అరే అన్న, గెలితేవే, పక్కా గెలుతావు. దసరా రాకముందుకే అందరికి దసరా దావత్ ఇచ్చినావు, ఆడోళ్ళకు చీరలు వంచి పెట్టినావు, అట్లనే యువతకు కూరలు వంచి పెట్టినావు. ఎందుకు గెలవలే? అందరూ నీకే పడతాయి. ఇక గదే గదే తమ్ముడు, పైసలు బగ్గ పెట్టినా గెలవకపోతే ఇచ్చేది పోద్దా అంటున్నా. అరే నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు చక్క ఇంటికి పోయి తడుగుట్టేసుకుని అనుకోపో, పక్క నువ్వే గెలుతావు. అంతే అంటే ఎవరు తమ్ముడు? అరే అంతే అన్న, మన కొండాపురికి కాబోయే సర్పంచ్ అంటే ఇవ్వాలనుకుంటున్నావు. ఎవరురా తమ్ముడు? అరే మళ్ళీ ఎవడంటాడేవరా, కాబోయే సర్పంచ్ నువ్వేనే, మళ్ళీ ఎవడంటాడేందే? నీకు నమ్మకం లేదా? నేనే కదా తమ్ముడు సర్పంచ్. నేను మర్చిపోయినా, నేను గంతగానే ఖర్చు పెట్టి గెలవకపోతే ఎట్లుంటుంది? గదా అన్న, మన మీద మనకు నమ్మకం లేకుండా గెలిచి వేస్తేనే ఊరంతా నీ పాట పాడుతుర్రు, నువ్వే గెలిచావు ఈసారి పక్క. నేను ఇప్పుడు పాట కొట్టించానురా, నా పాట పాడుతున్నా పాడుతుంది.
ఊరిని పాట సల్ల ఉండా. పాట అంటే ఓ ఫోక్ పాటనో సినిమా పాటనో కాదే. నీ పేరు ఊరంతా సర్పంచ్ తిరుపతి అన్న సర్పంచ్ తిరుపతి అని పాట పాడుతురు. ఆ పాట అంటున్నా. ఓ గా పాట నారా అట్లయితే మనం గెలిచినట్టే సర్పంచ్ అయినట్టే. సర్పంచ్ అయినట్టేందే అయినే ఆల్రెడీ. నీ వాళ్ళు నీకు తెలుతలేదే సర్పంచ్ తిరుపతి అన్నకు. జై నడువు నడువు నడవవే తిరుపతి, ఇంటింటికి నడవవే తిరుపతి, అట్లాంటి ఇంటికి పోయే తిరుపతి. నడువు నడువు నడువవే రామక, కలిసి నడువు గట్టవే రామక. ఏమరేపడో గట్లా అంటున్నావు అశోకు? ఈయనకి చికెన్ ఉండవు దసరాకు కోటర్ పంపలేదా? ఏ పంపినే ఇంటింటికి పంపినా. ఈయనకైతే ముందే పంపినా. ఏ పంపిండే మా పంపిండు, రిజర్వేషన్ నిన్నింటికి పంపిస్తాంది. అంటే రిజర్వేషన్ మారినే పొద్దుగాలు చూసుకోలేదా? ఈసారి మానే అవుతాడు. ఖతం బాయ్ బాయ్. నడువు నడువు నడువవే రామక, కలిసి నడువు గట్టవే రామక. ఏమరా సర్పంచ్ అంటివి రిజర్వేషన్ మారిందట కదా? అరే అన్న రిజర్వేషన్ మారిందని నీకు నాకు ఇప్పుడే తెలిసింది కాదే. దసరా ముందైతే మనకు తెలియదు కదా. గంగలవే ఎందుకు ఉన్న పైసలని గంగలవాయే. అశోకు మా అన్న పోటీ చేస్తాడు, మరి మా వాళ్ళకి వస్తావా? సపోర్ట్ అయితే ఎందుకేయ్యా? ఇక ఎలక్షన్ అప్పుడు బుక్కడ బువ దొరకాలంటే ఎటోకెళ్ళి ఒక దిక్కు సపోర్ట్ చేయాలి కదా. చేస్తా. ఏమరా ఇవరిదాకా సర్పంచ్ అంటివి అదంటివి ఇదంటివి నువ్వు కూడా మారిపోయినావారా? అరే రిజర్వేషన్లే మారినప్పుడు నేనెంతనే. నన్నెవడు అడిగిండే గొట్టంగాడు. నేను కూడా మారుతా. సర్పంచ్ శేఖర్ అన్నకి జై. నువ్వు కూడా కొట్టు. అరే పారా అన్న ఫోన్ చేస్తాను, చెప్పను పోవాలి నడు. ఇవన్నా ఒకవేళ నువ్వు శేఖర్ అన్నకి సపోర్ట్ చేయాలన్నావు అనుకో నాకు చెప్పు, నీ కోటి రెప్పిస్తా. జై. ఓ యొక్క కొంప అమ్ముకుంటే నాకు కోటర్ దిక్కైంది ఎవరో నీ రిజర్వేషన్ పాడుగాను. చెప్పవు ఎందుకో పిలిచి సపరేట్గా కూర్చొని జాంకాయ తింటావు. జాంకాయ తింటే జామ్ పోతుందని అందుకే జాంకాయ తింటాను. ఆగావు నీకు కొద్ది జామ్ లేదు. తిను తిను ఇంకో 2 తిను, నీ జాగాను తగ్గుతుంది. ఎక్స్ సర్పంచ్ పట్టుకుని గట్లా అంటానమేందే? నువ్వు ఎక్స్ సర్పంచ్ అయితేంది వై సర్పంచ్ అయితేంది. పోయినసారి నన్ను వార్డ్ నెంబర్ గెలిపిస్తా అని వెన్నుపోటు పడిచినావు. ఏ గవ్వని మనసులో పెట్టుకోక, ఈసారి నేను నిలబడతానా. ప్లీజ్ సపోర్ట్ చెయ్యే. నువ్వు నిలబడితేంది మీ ఆయన నిలబడితేంది, ఇద్దరు ఒకటేనాయే. అందుకే విసిరా నన్ను. ఇక నేను పోతా. ఇగో ఎటుపోకు కానీ పోయినసారి నాదే తప్పు కానీ ఇగో ఈసారి నీకు మంచి ఆఫర్ ఇస్తా. ఏం ఆఫరు? ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీయా? మీ ఆడవాళ్ళకి ఎప్పుడు చీరలోలే. ఆఫర్ కాదు నేను అనేది. పోయినసారి వార్డు మెంబర్ ఓడగొట్టినా కదా, ఈసారి నువ్వే అదే వార్డు మెంబర్గా నిలుచో. ఆ వార్డు మెంబర్లతోని అందరితో కలిపి నేను ఉప సర్పంచ్ చేస్తా. ఏంది ఉప సర్పంచ్ ఎత్తావా? అంటే సర్పంచ్ వెనక సర్పంచ్. అందుకే నిన్ను పిలిచినవే. ఈసారి మాకు సపోర్ట్ చేయ కొద్దిగా ప్లీజ్. మీ వాడే మీ కులపోలే మొత్తం ఓట్లు మనకే వాడాలి. సరే నన్ను ఉప సర్పంచ్ చేపిస్తా అన్నాక ఇక నేను గాయంది అయ్యానా? ఇగో మళ్ళనైతే మాట తప్పద్దు నువ్వు. ఇగో ఈసారి నేను మాట తప్పనే తప్ప. నీకు ఇంకొక విషయం తెలుసో తెలియదో కానీ నేను కాళ్ళ మీద నిల్చుంటా అనుకుంటారు కానీ కాళ్ళ మీద నిల్చోను, మాట మీద నిల్చునే మనిషిని నేను. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా నేను చెప్పుల మీద నిల్చుంటా కావచ్చు అనుకున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇగో నువ్వేమనుకున్నా మంచిగా కానీ ఈసారి మాత్రం నేను మాట తప్ప. ఈసారి నువ్వు కాబోయే ఉప సర్పంచ్వి, ఇది సర్పంచ్ గంతే ఫిక్స్. అబ్బో నువ్వు అనుకుంటే యారిపోదు, జనాలు కూడా అనుకోవాలి. అలా అనుకుంటేనే మనం సర్పంచ్ ఉప సర్పంచ్ అవుతాం. ఏ మనమైతే ఆ పక్క నీ సపోర్ట్ ఉందాక మీ వాడ ఓట్లు మాత్రమే కొంచెం డౌట్ ఉండే. ఇక నువ్వు సపోర్ట్ ఇచ్చినాక మనమే సర్పంచ్ అవుతాం. అంతకుముందు మనం పరిపాలన ఎట్లుందో తెలియదా నీకు? వావ్ తెలుసు తెలుసు. ఇక పరిపాలన గురించి మాట్లాడితే ఇక నువ్వు సర్పంచ్ అయినట్టే. ఇగో ఈసారి ఖర్చు ఎక్కువైనా మంచిదే, సర్పంచ్ అవుడి. మరి ఖర్చు అది ఇది అంటున్నావు, మరి ఉన్నాయా? ఎందుకు లేవు, మా ఉన్నాయి. అంతకుముందు 2-3 సార్లు సర్పంచ్ అయినప్పుడు వెనకేయలేదా? అవి తీసి ఇప్పుడు ముందట ఎత్తా, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వెనకేసుకుంటా అంతే. అబ్బో మీరు పనులు చేసుడు తక్కువ, వెనకేసుడు ఎక్కువ ఉన్నట్టుందిగా. అంతే మరి. ఏమైందిరా ఇంతసేపటి కార్యాచుడు మళ్ళీ ఈయనెందుకు పట్టుకొచ్చిరు? అన్నా
ఇప్పటిసారి మనకే సపోర్ట్ చేస్తాడే మనతో తిరుగుతాడు ఇడిగా వీడి నమ్మకం లేదు వీడు ఎటు ఎక్కువ కోట తాగిపి అటు వెళ్ళిపోతాడు వీడు. ఏ అన్నా నేను అట్లా ఏనే నేను నీకు ఎట్లా కనిపిస్తున్నానే ఇన్ని రోజులు నేను తిరుపతి అన్నతోనే ఉన్నా. మరి ఆంధ్రాలో ఉండువి నా దానికి ఎందుకు వచ్చినవురా? అక్కడ ఇట్లా కోటకి ఇట్లా తక్కువ పడదేందిరా? అన్న నీకు నేను తాగోదని లెక్క కనిపిస్తున్నానే. అరే గట్ల కాదే ఆ రిజర్వేషన్ మారినాక నీకు సపోర్ట్ చేద్దాం నీది వచ్చిన. రిజర్వేషన్ మారిందా? మరి రోన్ అయిపోతే ఎవరు సుమారుగా? అన్నా నాకు కూడా పొద్దుగానే తెలిసిందే రిజర్వేషన్ మారిందని. మనకు అడ్డెవ్వాలి లేరుగా, మనమే విజేత. నాకు తెలిసి ఒక సురేష్ అని ఉన్నాడు అంతే. సురేష్తో ఏమవుతుందిరా? ఆయనతో ఏం కాదురా. తిరుపతి అన్నటోడు లేడు చూసినావా? అప్పుడే మన సాంగ్ గెలిచినట్టు. అన్నా ఆ సురేష్ అన్న తక్కువ అంచనా వేయకే. పోయినసారి ఎలక్షన్లల్లా ఆ వెంకటి గారికి బరాబర్ సమానంగా పోటీ ఇచ్చిండు. అరే ఎవరు పోటీ ఇచ్చేది చేయకుంటేందిరా. రేపు ఎలక్షన్ అనగా రాత్రి మన కోట్లు గుద్దించినాం అనుకో, మన కోట్లు గుద్దుతారు. వార్ వన్ సైడ్ అవుతుంది. అబ్బా బరాబర్ క్యాండిడేట్ పట్టుకొచ్చినవురా. కరెక్ట్ టైంలో కరెక్ట్ క్యాండిడేట్ పట్టుకొచ్చినవురా నువ్వు. అన్న కరెక్ట్ టైంలో కరెక్ట్ క్యాండిడేట్ పట్టుకొచ్చిన. అవురా జనాలందరికీ కోటర్ ఇస్తా అంటాను. మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏందిరా? వాళ్ళు కూడా కోటర్ తాగుతారా? ఓరు వారి వాళ్ళకు ఆర్చి ఇద్దాంరా. ఓసి ముండే కొడుక గాలి ఆర్చి తాగుతారా? అరే ఓ బాడుకావు, ఆర్చి అంటే రాల్ ఛాలెంజ్ కాదురా. ఆర్చి అంటే రైక చీరడా. అవిటితో పాటు ఆర్సీక్యూ స్ప్రైట్ 20 రూపాయలు ఇద్దాంరా. అరే తమ్ముడు మొగలు దాయకంటే వాళ్ళ ఖర్చు ఎక్కువ అవుతుందిరా. అరే అన్న ఈ ఖర్చుకు భయపడితే ఎట్లా? నువ్వు చీరలు అంటే మనం పట్టు చీరలు పెడతావానే? ఓ 100-200 చీర పెడితే అయిపోయా. నువ్వు ఖర్చుకు భయపడకు. ఇక గిట్లయితే నువ్వు గెలిచినట్టే. అరే తమ్ముడు ఈ కాన్సల్ మొత్తం నువ్వు చూసుకోవాలరా. వీనికి లెక్కలు రావు ఏం రావు. ఈ కాన్సల్ లెక్కలను మొత్తం నువ్వు చూసుకోవాలరా. ఒరే అక్క ఏంది ఇది? నా గండానికి తీసుకొచ్చినట్టున్నాయి. ఈ ఎలక్షన్లో ఎంతో కొంత ఎన్కేసి గుడ్డ భూమి కొంత అనుకున్నా, మొత్తం గంగల వీగింది. అన్నా నీకెందుకు బాగానే లెక్కలని నేనే చూసుకుంటా. ఈసారి నువ్వే గెలుతావు పో. అరే అసలు ముచ్చట మర్చిపోయిన రా. సురేష్ అన్న ఫోన్ చేసిండు, రమ్మన్నాడు. ఒకసారి పోయి మాట్లాడదాం పారి. సురేష్ అన్న రమ్మన్నాడా? నాకు తెలిసి అన్న కాంప్రమైజ్ కోసం రమ్మన్నాడే. అన్న నువ్వు అసలే దగ్గకే ఈసారి నువ్వే పక్కా సర్పంచి. ఏమంటున్నా? ఏ గంతే తమ్ముడు, అవసరమైతే అన్నం రాపేద్దాం కానీ నేను రాపగలరా. సరే అన్న పా పోదాం. ఏకరా సరేనే మరి గెలిచేదానికి ఏదైనా ఒక మంచి ప్లాన్ చెప్పు. ఇగో మీకు ఓట్లు అయితే బుక్యానికి ఎవరయ్యాడు, ఇక ఓట్లు కొనుడేని. మరో 100 రూపాయలు ఇయ్యన్న 10 అత్తయా? అవేమన్నా దుకాణంలో 100 రూపాయలకు పరచ కురుకురాలు అనుకుంటున్నావా? ఓట్లు ఓట్లు ఆడోళ్ళకు మగవాళ్ళకి ఏమన్నా వంచాలే. సరేనే మరి మేము ఈ పండగకి వేసిన గారెలున్నో కారపూసలు ఉన్నాయి. మేము తింటే ఎంత కొడతలేవు. మనిషికి 4 అవే వంచుదాం. ఓ గాయదాన పంచుడు అంటే గారెల కారపూస కాదు. నువ్వు సపరేట్ నీకేం తెలియదు. ఇగో ఆడోళ్ళకు చీరలు వంచుదామే, మగవాళ్ళకు తాగుతారుగా 90 కోటర్ అని ఇద్దాం. గిట్లేమన్నా సెడి ఎత్తే మా పడతాయి. అబ్బా ఐడియా మంచిగా ఉంది కానీ నువ్వు వంచినట్టే ఆపోజిట్ వాళ్ళు కూడా గట్టినే వస్తారు కావచ్చు. అప్పుడేం చేద్దాం మరి? మంచి క్వశ్చన్ అడిగినాం. వాళ్ళు గిట్ట కోటర్ వంచిరనుకో మనం హాఫ్ వంచుతాం. వాళ్ళు హాఫ్ వంచిరనుకో మనం ఫుల్ వంచుతాం. వాళ్ళు ఒక్క చీర వంచిరనుకో మనం 2 చీరలు వంచుతాం. ఈ ఐడియా మంచిగా ఉంది. ఇక రేపటి నుంచే తిరుగుడు స్టార్ట్ చేద్దాం. ఇక నేను పోతానా మరి. సరే రేపు పొద్దున్నరా. సరే. ఏమైందే బాబాయ్, మనం వచ్చి గింతసేపు అయితే ఇంకా వాళ్ళు అత్తలేరు? వాళ్ళకు అప్పుడే చెప్పిన ఇంకా అత్తలేరు. వాళ్ళకి గొంత జాముందా? గంత జామున్న మనుషులు కాంప్రమైజ్ అవుతారని నువ్వెట్లా నమ్ముతాన్నావు బాబాయ్? అయితే కానీ లేకపోతే లేదు. ఈసారి మనమే గెలుతాం. అయితే మనకి 5 లక్షలు ఇద్దాం, లేకపోతే లేదు. కాంప్రమైజ్ అయితేనే కొద్దిగా బెటర్ బాబాయ్. కాంప్రమైజ్ అయితేనేమో మనం కొద్దిగా ఈజీగా గెలుతాం. కాంప్రమైజ్ కాకపోతే కొద్దిగా టైట్ అవుతుంది బాబాయ్. పైసలు కూడా బాగానే ఉడుతాయి. ఆ పైసలు ఎక్కువ అయితేనే అని రమ్మంటున్నారా? ఇవే పైసలు అని కాంప్రమైజ్ కొరకు ఇద్దాం. ఒకవేళ ఆడ తగ్గకపోతే మనం ఇంకో రూపాయి ఎక్కువైనా పెట్టి సర్పంచ్కి వెళ్దాం. సరే బాబాయ్, ఇళ్ళని ఎట్లనో కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మహిళ వచ్చింది కదా, మన సైడ్ మన పిన్ని నిలుచుంటాను కానీ మరి అటు సైడ్ వెంకటగానంలో పెళ్ళాన్ని నిలబెట్టినట్టు వినబడుతుంది. ఒకవేళ నిలుచుంటే ఎట్లా? ఏగా వెంకటగానికి ఏం పేరుంది? ఆయన బొంద పేరుందా? ఆ 2-3 సార్లు గెలిచిండు. ఏం పని చేసిండే ఊరికి? ఏం పని చేయలేదు. అంతనేం కాదు పో. అంతోనేం కాదు కానీ ఆ వెనుక పైస ఉండదు బాబాయ్. ఏదైనా పైసతోనే అవుతుంది. అంతోనేం కాదు. ముందుగాల అయితే ఇలా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతోనేం కాదు. సరే బాబాయ్. అత్తారు రాణి వచ్చినాక మాట్లాడదాం. నమస్తే నమస్తే. ఇంతసేపా శేఖర్? ఎప్పుడు వెళ్తే ఎప్పుడు వచ్చినావు? ఏ మా ఊళ్ళు వచ్చేందుకు కొంత లేట్ అయింది. చెప్పేందుకు పిలిచినావు?
సరే సరే శేఖరు ఈడైంది మీ దాంట్లో కలిసిండు ఎంత కొన్నావు? నేనెక్కడ కొన్నానే, నా మీద అభిమానం కోసం వచ్చిండు. నేనెక్కడ కొన్నా కొనలే. అగో మీ క్యాండిడేట్ ఏమైండు? మా బాబాయ్ ఎత్తానని గిట్ట భయపడి డ్రాప్ అయింది అయింది. డ్రాప్ అవుట్ కాదు, రిజర్వేషన్ మారిందని నేను కూడా మారినా. లేకుంటేనా గీలే గెడతారు మానకాడ గెలవరు మామూలు మీద. అంతేగా అంతేగా. అవురా సుమన్గా, మన క్యాండిడేట్ అంటూ వారి మందులు జతీయబట్టే. అవన్నా ఇంకేతులకు లెక్కలాపి చెప్తాయి కదా, ఇక నేను పక్కకు జరగమంటివి గిదేనా? ఇక చల్, వాడి మాటలు మంచిగా లేవు, వాడు మంచిగా లేరురా. ఇక వాడు అద్దురా. ఏందన్నా అట్లా అంటున్నావు? నీకన్నా నేనే మంచి ఉన్నానే, ఇంకా నువ్వే కర్రవు నువ్వు, ఇంకా నువ్వే కర్రవు నువ్వు. అరే నేను అన్నది కలర్ గురించి కాదురా, క్యారెక్టర్ గురించి అంటుండరా. అరే సుమన్గా, ఏకాంత లెక్కలు మొత్తం నువ్వు వేసుకోరా. ఓకే అన్నా. లచ్చనా గా ఇంటే భూమి అమ్ముతాను గుంట, రేపు వచ్చి బాగా ఇస్తా. ఓడి అక్క, ఈ డైరెక్ట్ బ్యాన్ని పెడతానుగా. మేము ముచ్చట తర్వాత నా పంచాయతీ చెప్పురు జల్దీ. పంచాయతీ అంటున్నావు, వాళ్ళని పట్టకపోయినావేందే? అశోకులు ఏందే నీకు? ఏం దాని గురించి మాట్లాడతలేను, వేరే కాంప్లైంట్ గురించి మాట్లాడతానా. ఏ ఆ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ కాను. అది నాది, అది నాది. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఓలాముడి గా కాంప్లైంట్ గురించి కాదు, సర్పంచ్ కాంప్లైంట్ గురించి అడిగినా. నాకు ఆ సోకులు లేవు. అవరా సుమను, కాంప్రమైజ్ అని అత్తలేదు, ఇంకా నన్ను కాంప్రమైజ్ కమ్మంటుండు. విన్నావురా, ఇక గెలిచినట్టే. ఓలాముడి నవ్వక 5 లక్షలు ఇస్తా కాంప్రమైజ్గా. సరేనే, కాంప్రమైజ్ ఇప్పుడే అవుతా. ఒకసారి నువ్వు కాంప్రమైజ్ స్పెల్లింగ్ చెప్పే. కాంప్రమైజ్ స్పెల్లింగా నాకు రాదు కానీ డ్రాప్గా డిఆర్ఓపి డ్రాప్, డిఆర్ఓపి డ్రాప్ కా ఇంకేందిగా. ఏ మీరు సర్పంచ్ క్యాండిడేట్ల లెక్క లేనే లేరు. ఇక మీరు గిట్లనే లొల్లి పెట్టుకుంటుండ్రి. ఆయన వెంకటగాడలో పిల్లని నిలబెడతాడు, ఇక అదే గెలుస్తుంది. ఏ గట్ల కావద్దే. ఇగో 5 లక్షలు ఇస్తా ఇక డ్రాప్గా. నేను డ్రాప్ అయ్యే సమస్య లేదు. ఈసారి సర్పంచ్ నేనే. కావాల్సిన నీకు ఇంకో 6 లక్షలు వారెత్తా, నువ్వే డ్రాప్గా. నాకే 6 లక్షలు ఇచ్చిన అంత మొగను అయినవా? నేను బరబ్బర్ రంగంలో దిగితే తట్టుకో బిడ్డ. 10 కాదు 20 అయినా పెడతా నేను. అన్నా నువ్వు 10 పెడితేంది 20 పెడితేంది, నువ్వు ఏం చేసుకోవడం చేసుకో, నేను చేసేది నేను చేస్తా. ఇగో అన్న, మీరు మంచిగా కలిసి ఉండోళ్ళు, మీరు లొల్లు పెట్టుకోకురే. ఇగో 2 పోస్టులు ఉన్నాయి, ఒకటి ఎంపీటీసీ పోటీ చేయరి, ఇంకోటి సర్పంచ్ పోటీ చేయరి. అయిపోతుంది అంతే, దాని లొల్లు ఎందుకే? సరే నేను సర్పంచ్కి పోటీ చేస్తా, నువ్వు ఎంపీటీసీకి పోటీ చేయి. చల్, నువ్వేంది సర్పంచ్ కేసేది? నేనే సర్పంచ్కి ఎత్తా. కావాల్సిన నువ్వే ఎంపీటీసీ వేసుకో. ఏ గట్ల నడవదన్నా, నువ్వే ఎంపీటీసీ పోటీ అయ్యి మా బాబాయ్ సర్పంచ్ పోటీ చేస్తాడు. ఒకవేళ గిట్ట ఆ వెంకటగాడల పిల్లని గిట్ట సర్పంచ్కి నిలబెట్టిందనుకో, మా బాబాయ్ బరబ్బరి పోటుకుంటాడు. అంటే మా ఊడంతా అవలగాడు అనుకుంటానవా? అరే వాళ్ళు అనలేదురా, నువ్వే కావాలని అంటున్నావు. సారీ అన్న. శేఖరు, ఈసారి అయితే నా ముఖం చూసి నాకు వదిలిపెట్టు, ఇంకోసారికి నీకు సపోర్ట్ చేస్తా. ఇప్పుడైతే ఎంపీటీసీ నిల్చో. సరే అన్న, నీ మాట నేను కాదంట కానీ నువ్వు సర్పంచ్కి వేయి, నేను సపోర్ట్ చేస్తా. నేను ఎంపీటీసీకి వేసుకుంటా, కానీ నువ్వు 5 లక్షలు ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తా. అబ్బా శేఖరు, ఎంపీటీసీ ఎలక్షన్ ముందు అయితేనేగా నేను నీకు సపోర్ట్ చేస్తా, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ అయితేనేగా నువ్వు నాకు సపోర్ట్ చేయి. మళ్ళీ పైసలు ఎందుకు శేఖరు? అబ్బా అన్న, సర్పంచే, ఎంపీటీసే. ఏమన్నా అత్తే సర్పంచ్కి అత్తే 5-10, ఈ ఎంపీటీసీలు ఏం పడైందే మన్ను. ఇగో బాబాయ్, అయినా డ్రాప్ అయితే మనం 5 లక్షలు ఇద్దాం అనుకున్నాం కదా. ఇక ఈ లొల్లెందుకే ఇచ్చే, ఎట్లా నువ్వు ఎంపీటీసీకి పోటీ చేయవు కదా. ఇక మనం గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ళల్లో 5 లక్షలకు 10-20 ఎనికేద్దాం. అరే ఏంట్రా ఇది? గంతేనే. ఇగో శేఖరు, రేపు 5 లక్షలు ఇస్తా, ఇక తీసుకో, నాకే సపోర్ట్ చేయాలి. సరేనే. ఓకే శేఖర్, దాబుజ్జి పోదాం. రేపు మధ్యకాలు శేఖరు. సరేనే, కలితేనే. అనే అన్న, ఈ 3 సంతానం ఉన్న వాళ్ళకు పోటీ చేసే అర్హత లేదు కానీ నువ్వెట్లా చేస్తానవే? ఓర్పడా, నాకు 3 పొరగాళ్ళు ఎక్కడ్రా, నాకు 2రేనే. నాకు ఎరిగే, నాకు మొత్తం ఎరిగే అన్న. ఇంటికాడ 2 పోరాళ్ళు, ఊళ్ళో ఒకరు ఎరిగే, మొత్తం ఎరిగే. అబ్బని అవ్వ, వీనికెట్టే తెలిసిపోడేంద్రా? నేను చెప్పింది కరెక్టేగా అన్న. ఏ లెక్క ప్రకారం చూసినా నువ్వు పోటీ చేయరాదు మరి అంటావు. అరే అది వేర్రా, రేషన్ కార్డు ప్రకారం 2 పొరగాళ్ళు. నువ్వు సపడేకుండు. సపడే ఉండాలంటే మరి తెలుసుగా. అరే సుమను, ఏ కలిసి నువ్వు లెక్కలు చూసుకొని బంద్ చేయి. ఆ లెక్కలు అశోకే అప్ప చెప్పు. ఇక
ఫోన్ చేయాలి లచ్చనకు ఫోన్ చేసుకో. చెప్తా ఇక. లచ్చన్న గుంట క్యాన్సల్, ఇక భయాన్ని పెడతలేను ఇక. ఇటీరా లచ్చన్న పొద్దున్న మీ ఇంటికి వస్తా భయాన్ని పెడతా ఏమంటావు? సరే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఏమరో ఏమో గుంటల గురించి లచ్చలకు ఫోన్ చేస్తుర్రు. నాకు డౌట్ వచ్చినట్టుంది, కవర్ చేయాలి. అన్న నీ తెలియంది ఏముంది ఇక. ఓహో తమ్ముడు, నా అడుగు జాడలో నడదాం అనుకుంటున్నావు ఏంది? ఓకే ఓకే, పారి పారి జర పైలో మరి. సరే అన్న పానా నడుగు నడుగు నడుగవే రామక కలిసి